శంషాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమం విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, అంజయ్ యాదవ్, పట్టుల కార్తిక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీపీ దుద్యల జయమ్మ, శ్రీనివాస్, వెంకటరెడ్డి, రాజేందర్, హనుమంతు, పార్టీ కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. केसीआर साहब से दरखास्त किए, साहब आप जिंदा रहे तो फिर तेलंगाना के लिए लड़ते रहेंगे. आपकी हालत खराब हो चुकी है. डॉक्टर कह रहे हैं आपको कभी भी कुछ भी हो सकता है. पर केसीआर साहब क्या बोले, मेरी जान गई तो परवाह नहीं, मुझे तेलंगाना चाहिए. यही उनके जुमले पर तो दिसंबर 9 में मीटिंग हुई. कहा दिल्ली के अंदर कैबिनेट मीटिंग हुई. एक बार नहीं 4 बार कैबिनेट मीटिंग हुई. बहुत से सोच विचार कर डिसीजन लिया गया कि अब अगर तेलंगाना नहीं देंगे तो तेलंगाना में खून खराबा हो जाएगा. इसलिए सितंबर साहब ने ऐलान किया तेलंगाना प्रोसेस विल बी स्टार्ट. जब जाकर केसीआर साहब ने अपना भरत तोड़ा. मैं यही बताना चाहता हूँ मेरे भाइयों बहनों, ये जो गोल्डन तेलंगाना है ना जो दिख रहा, वो केसीआर साहब की वजह से दिख रहा. नहीं तो नहीं बन सकता था, कोई लीडर नहीं बना सकता था. महान और महात्मा लीडर केसीआर साहब ने तेलंगाना के लिए अपनी जान को कुर्बान करने के लिए सबसे आगे बढ़कर दूसरों को नहीं बिठाया. वो खुद अकेले बैठे आखिरी दम तक, अपनी आखिरी सांस तक तेलंगाना के लिए लड़ते रहे और तेलंगाना हासिल हुआ. उन्हीं की वजह से हासिल हुआ. आज तेलंगाना के किसान खुशहाल है, తెలంగాణ की अमाम खुशहाल है. రోజు క్షీణిస్తుంది. మందులు కూడా సరిగా తీసుకోవట్లేరు, ఫుడ్ తీసుకోమన్నా తీసుకోవట్లేరు, కుటుంబ సభ్యులు చెప్పినా కూడా వినట్లేదు అనేది ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు నేను మినిస్టర్గా ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను నిమ్స్కి. ఇక్కడ కూర్చుంటుంటే అదే గుర్తుకొస్తా ఉంది. ఈరోజు పోస్టర్లో చూసాం కదా ఒక ఫోటో, కళ్ళల్లో ప్రాణం, మోహన్లత ఇంకా అసలు మనిషి ఉంటాడా ఉండడా అన్న లెవెల్లో మనిషి ఉన్నాడు. వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వం తరఫున తప్పకుండా ఇస్తారంటే మీరు నిరాహార దీక్ష విరమించండి అని అడిగినప్పుడు ఒకటే మాట చెప్పారు, నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా, తెలంగాణ ఇస్తే చాలు, అప్పటి వరకు నేను ఇట్లాగే ఉంటా, సచ్చినా పర్వాలేదు, ఈ మాట పైకి చెప్పండి అన్నాడు. అదే మాటలు తీసుకొచ్చి ఆనాడున్న ముఖ్యమంత్రి రోషయ్య గారికి చెప్పాను. అదే ఇట్లా అంటున్నారు, నిజానికి అయితే కళ్ళల్లో ప్రాణం ఉంటున్నారు, రేపొద్దున ఏదైనా అయితే తిరుగులేని తప్పు చేసినట్టు అవుతుంది, చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 9 వరకు అంటే 29 స్టార్ట్ చేసి 9 వరకు ప్రాణం పోయినా పర్లేదు, తెలంగాణ వచ్చిన కేసీఆర్ చచ్చిన నినాదంతో కేసీఆర్ తీసుకున్న దీక్షని, తెలంగాణ చరిత్రని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని మాత్రం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు సాధించిన రాష్ట్రంలో ఎన్నో మలుపులు, ఎన్నో అడుగులు. ఇంతకుముందు ఒక తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు వెంకటరెడ్డి, ఉద్యమంలో ఎంతో మంది చాలా మంది జై తెలంగాణ అనే నినాదం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎలక్షన్ అస్త్రంగాను, మనందరికీ ఒక ఎలక్షన్ అజెండా గాను, జై తెలంగాణ అంటే ఓట్లు తెప్పించే ఒక అస్త్రంగాను అని అనుకుంటుంటారు. జై తెలంగాణ నినాదానికి చాలా పెద్ద గొప్ప చరిత్ర ఉన్నది. ఆ రోజు రజాకారుల యొక్క దమనకాండకి, ఆ రోజున రైతు కూలీలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాయుధ పోరాటానికి మన పూర్వీకులు మనకు అప్పచెప్పినటువంటి పెద్ద ఆయుధం జై తెలంగాణ. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి అన్యాయం చేస్తున్నా కూడా ఎట్లా తిరగబడాలో అర్థం కాక మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి ఆయుధం జై తెలంగాణ. 69 ఉద్యమంలో ఎంతో మంది యువకులు తెలంగాణ ప్రాంతం కోసం బలైపోతుంటే ఏ విధంగా సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థని వ్యతిరేకించాలో కొట్లాడాలో అర్థం కాక మన ప్రాంతానికి ఒక ఆయుధం జై తెలంగాణ నినాదం. ఆఖరికి ఒక్కడగా మొదలై ఇంతింతాయి ఒడియంతాయి అన్నట్టు కేసీఆర్ గారి యొక్క నోటు నుంచి ఎప్పుడైతే జై తెలంగాణ అనే ఒక నినాదం, జై తెలంగాణ అనే స్లోగం ఎప్పుడైతే ఆయన నోటు నుంచి వెళ్ళిందో, సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థను ఎప్పుడు రాదు తెలంగాణ అనుకునే ఒక కొంతమంది ఆలోచనను పటాపంచలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థాయిలో నిలబెట్టిన కేసీఆర్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప
ఆయుధం అస్త్రం జై తెలంగాణ. అందుకే మనం ఆషామాషిగా చిన్నగా అనొద్దు. జై తెలంగాణ అంటే లోపల ఆత్మల నుంచి రావాలి, కిందికెళ్ళి రావాలి. విన్నోళ్ళు వినిపించుకోవాలనుకున్నోళ్ళు ఇంటికి పోయిన తర్వాత కూడా మన మదిలో ఉండాలి జై తెలంగాణ అనేది. ఒక్కసారి మళ్ళొకసారి జై తెలంగాణ.